హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 85 పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి వయసు 18 నుండి 42 సంవత్సరాల నుండి డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 86,245 రూపాయల శాలరీ ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనే ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్టయితే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలని మనం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ బ్రాంచ్లో 52 పోస్టులు ఉన్నాయి. మెకానికల్ బ్రాంచ్లో 21 ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్లో 7 పోస్టులు ఖాళీ ఉన్నాయి. సివిల్ బ్రాంచ్లో 20 పోస్టులు ఖాళీ ఉన్నాయి. టోటల్గా 105 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. వయసు 18 నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి. 1/7/2026 నాటికి 18 నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఈ విధంగా ఉండాలి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ సంబంధించి బీఈ, బీటెక్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. మెకానికల్ ఉద్యోగాలకు మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్ బ్రాంచ్ వాళ్ళకైతే ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, కంట్రోల్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అయితే సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోగలరు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకునే అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇందులో మినిమం ఎగ్జామినేషన్లో క్వాలిఫై మార్క్స్ వచ్చేసి ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 40%, బీసీ వాళ్ళకు 30%, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 30%గా నిర్ణయించడం జరిగింది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకి 86,245 రూపాయల శాలరీ ఇస్తారు. దీంతోపాటు ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సిబిటి ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. కోర్ సబ్జెక్టుకి సంబంధించి 70 మార్క్స్ ఉంటాయి. అంటే ఎలక్ట్రికల్ బ్రాంచ్ వాళ్ళకు, మెకానికల్ బ్రాంచ్ వారికి, ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ వారికి, సివిల్ బ్రాంచ్ వారికి వారి బ్రాంచ్కి సంబంధించిన సబ్జెక్ట్ నుండి 70% మార్క్స్ ఉంటాయి. మిగతావి 30 మార్క్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ సంబంధించి 5, జనరల్ అవేర్నెస్ సంబంధించి 7, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 5, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సంబంధించి 8, కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి 5, టోటల్గా 100 ఉంటాయి. సిబిటి ఎగ్జామినేషన్లో ఎలాంటి నెగిటివ్ మార్క్సింగ్ అయితే ఉండదు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్టులో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎప్పుడు కండక్ట్ చేస్తారో దానికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం. కంప్యూటర్ బేస్డ్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 47 సెంటర్లు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో 2 సెంటర్స్ ఉంటాయి, హైదరాబాదు, ఖమ్మము. కర్ణాటకలో బెంగళూరు ఇవ్వడం జరిగింది. తమిళనాడులో చెన్నై ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి 22 ఆగస్టు నుండి 29 ఆగస్టు మధ్యలో నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ టైమింగ్ వచ్చేసి 3 అవర్స్ కేటాయించడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ నుండి రిలీజ్ చేయడం జరిగింది. విద్యుత్ సౌధ, విజయవాడ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్: ఇంజనీరింగ్ సర్వీసెస్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, సివిల్ విభాగంలో ఉన్నటువంటి ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. ఈ నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.